హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కొన్ని ఆశ్చర్యకర ఆసక్తికర ఫలితాలు ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకొని తీరాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ అని ఎన్నికలు జరిగిన 7 కార్పొరేషన్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ హంగ్ ఏర్పడింది. రాష్ట్రంలో పొత్తులో ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి కాంగ్రెస్, సిపిఐ ఈ కార్పొరేషన్లో పొత్తు కుదరక విడిగా వెళ్ళాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకున్నారు. కాంగ్రెస్ ఏమో గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి రాని సిపిఎంని కలుపుకొని వెళ్ళింది. సిపిఐ ఏమో టీడీపీతో కలిసి వెళ్ళింది. ఇప్పుడు కాంగ్రెస్ 22 డివిజన్లు గెలిచింది, సిపిఐ కూడా 22 డివిజన్లు గెలిచింది. మొత్తం 60 డివిజన్లు. 60 డివిజన్లలో సిపిఐ 22, కాంగ్రెస్ 22, కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఎం 1, ఇండిపెండెంట్ 6, బీజేపీ 1, బీఆర్ఎస్ 8. చూడండి, కాంగ్రెస్ 22, సిపిఐ 22, బీఆర్ఎస్ 8, సిపిఎం 1, బీజేపీ 1, ఇండిపెండెంట్ 6. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 31 స్థానాలు కావాలి. అంటే మేయర్ పీఠం దక్కాలి అంటే వాళ్ళకి 31 స్థానాలు ఉండాలి. మరి ఎవరి చేతుల్లో కూడా 31 లేవు. మరి ఎవరు మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది అంటే ఆప్షన్ 1, జరిగిందేదో జరిగింది, మనం పొత్తులో కలిసి ఉన్నాం, కానీ పోయినసారి కార్పొరేషన్లో పొత్తు కుదరలేదు కాబట్టి ఇక తప్పు ఇద్దరు ఒప్పుకొని మళ్ళీ కలిసిపోయి సిపిఐ కాంగ్రెస్ కలిసి ఒకళ్ళు మేయర్ పీఠం, ఇంకోళ్ళు డిప్యూటీ మేయర్ పీఠం పంచుకోవటం. లేదు, వాళ్ళిద్దరి మధ్య కలవటం సాధ్యం కాదు అనుకున్నప్పుడు మేయర్ పీఠం కాడ ఇప్పుడు 22 కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి, అధికారం కాంగ్రెస్ కాబట్టి మాకు మేయర్ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే సిపిఐ దానికి ఒప్పుకోకపోతే మళ్ళీ ఇది కుదిరే పని కాదు. ఆప్షన్ 2, సిపిఐ వాళ్ళు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవటం. సిపిఐ చేతుల్లో 22 స్థానాలు ఉన్నాయి, బీఆర్ఎస్ చేతుల్లో 8 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ 30. అలాగే సిపిఐ ఎమ్మెల్యే, లోకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు కూడా కో ఆప్షన్ కింద ఓటు హక్కు ఉంటుంది. అతను ఓటుతో కలిపి 31 అవుతాయి. సో ఇదొక ఆప్షన్, సిపిఐ బీఆర్ఎస్ కలవటం. కాకపోతే ఇక్కడ ఒక విమర్శ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్తోనే కలిసి ఉండి ఇప్పుడు ఈ కార్పొరేషన్లో బీఆర్ఎస్తో ఎలా కలిసిపోతారు అనేటువంటి విమర్శ అయితే ఉంటుంది. సో ఇదొక ఆప్షన్. ఆప్షన్ 3, ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో 22 ఉన్నాయి, ఇండిపెండెంట్ 6 ఉన్నారు. 22 + 6 28 ప్లస్ సిపిఎం 1 29. తర్వాత కాంగ్రెస్కి లోకల్ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, ఆయనకు కూడా కో ఆప్షన్ కింద ఓటు హక్కు ఉంటుంది, అది 30. అది కాక బీఆర్ఎస్ వాళ్ళనో సిపిఐ వాళ్ళనో ఎవరినో ఒకరిని కాంగ్రెస్ లాక్కోగలిగితే 31 అయిపోతుంది. సో ఇదొక కాంగ్రెస్ వైపు అన్న ఆప్షన్. మరి ఇక్కడ కూడా బేరసరాలు జరగాలి, ఇండిపెండెంట్ సపోర్ట్ పెరగాలి, ఇంకా బీఆర్ఎస్ నుంచో సిపిఐ నుంచో ఒక కార్పొరేటర్ని లాగేయగలగాలి. ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ హంగ్ ఏర్పడింది. ఏం జరిగిద్దని చూడాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్కి ఒక గుణపాఠం ఉంది. ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ మిత్రుల్ని గౌరవించుకోవడం అనేది చేత కాదు. మేమే పెద్ద పార్టీ, మేము అధికారంలో ఉన్న పార్టీ, అధికారం రాగలిగిన పార్టీ అనేటువంటి ఒక బలుపు ఉంటుంది. ఇది తప్పు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కమ్యూనిస్టులతో పొత్తు చర్చలు చివరిదాకా తేల్చలేదు. ఇప్పుడే కాదు, గత ఎన్నికల సమయంలో కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కమ్యూనిస్టులతో పొత్తులు చివరిదాకా తేల్చబడలేదు. ఈ ఎన్నికల సమయంలో కూడా అంతే. కాంగ్రెస్ చేసే లాగే సరే పోయినసారంటే అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి ఉండొచ్చు కాక, బీఆర్ఎస్ వ్యతిరేకతలో, కేసీఆర్ వ్యతిరేకతలో అధికారానికి వచ్చి ఉండొచ్చు కాక, కానీ కాంగ్రెస్కి మిత్రులను గౌరవించుకోవడం అనేది చేత కాదు. చివరికి పోయినసారి కమ్యూనిస్టులు కాంగ్రెస్తో వేగలేక సిపిఎం వాళ్ళు విడిగా పోటీ చేశారు. చివరికి సిపిఐలు రాజీ పడి వాళ్ళు ఇచ్చే ఒక స్థానం తీసుకొని ఇదే కొత్తగూడెంలో సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు నిలబడి గెలిచారు. సిపిఐకి ఒక స్థానం ఇచ్చారు, తర్వాత ఇంకొక ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఏదో హామీ ఇచ్చారు. సిపిఎం కూడా ఒకటి ఇస్తామన్నారు. అప్పటికే సిపిఎం అసలు మీతో మేము వేగలేములే, మీరు ఇంత ల్యాగ్ చేస్తే అసలు అని చెప్పేసి సిపిఎం విడిగా వెళ్ళిపోయింది పోయినసారి ఎన్నికల్లో. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో అధికారం ఉంది కాబట్టి కన్నుమీనుగా ఇప్పుడు కాంగ్రెస్ మీద ఇక్కడే కాదండి, అసలు దేశంలోనే ఉన్న కంప్లైంట్ అదే, మిత్రులను గౌరవించుకోవడం చేత కాదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పెట్టే కంప్లైంట్ ఏంటి, అఖిలేష్ యాదవ్ పెట్టే కంప్లైంట్ ఏంది, మమ్మల్ని కాంగ్రెస్ గౌరవించదని చెప్తాడు ఆయన. తర్వాత ఆర్జేడీ ఏం చెప్పింది, బీహార్లో మమ్మల్ని కాంగ్రెస్ సరిగా గౌరవించట్లేదని చెప్పింది. కాంగ్రెస్ ఇంతే, కాంగ్రెస్ ఎక్కడైనా అంతే, వాళ్ళ ఫ్రెండ్స్తో సరిగా మెయింటైన్ కాదు వాళ్ళ ఫ్రెండ్షిప్ని. వాళ్ళకి ఏంటంటే మేమే పెద్ద పార్టీ, మాది నేషనల్ పార్టీ, ఒక వేవ్ వస్తే మేము అధికారంలో రాగలం, మా వల్ల వాళ్ళు గెలుస్తున్నారు తప్ప వాళ్ళ వల్ల మేము గెలవట్లేదు అనేటువంటి ఫీలింగ్. ఇప్పుడు ఎవరికి దెబ్బ జరిగింది ఇక్కడ? కొత్తగూడెం కార్పొరేషను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉండి కేవలం మిత్రులను దూరం చేసుకోవటం వల్ల ఇక హంగ్ ఏర్పడింది. ఇక్కడ కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్ల జరిగిన పరిపాటి ఇదంతా కూడా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా మొత్తం అసలు కమ్యూనిస్టులు ఏంది, వీళ్ళేంది, వీళ్ళ వ్యవహారం ఏంటి, వీళ్ళెవరు అసలు, వీళ్ళకున్న ఓట్లేండి అసలు అని చెప్పేసి అతిగా పోయి
కమ్యూనిస్టులను లెక్క చేయకుండా కమ్యూనిస్టులను పక్కన పెట్టి వన్ సైడ్గా వెళ్ళటం ఫలితంగా జరిగినటువంటి పొరపాటు ఇదంతా. ఇక్కడే కాదు, మొత్తం ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు కుదరలేదు. కొన్ని చోట్ల సిపిఎం బీఆర్ఎస్తో కలిసి వెళ్ళింది, సిపిఐ కూడా కొంత బీఆర్ఎస్తో అండర్స్టాండింగ్ వెళ్ళింది, సిపిఐ కొన్ని చోట్ల విడిగా పోటీ చేసింది, అనేక చోట్ల ఇదే జరిగింది. ఖమ్మం జిల్లా మొత్తంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి వెళ్ళింది చాలా తక్కువ చోట్ల. ఎందుకంటే కాంగ్రెస్ చేసినటువంటి నిర్లక్ష్యం ఫలితంగా. ఏదేమైనా కొత్తగూడెం కార్పొరేషన్ ఇప్పుడు కష్టపడి దక్కించుకోవాలని పరిస్థితిలో కాంగ్రెస్ పడింది. సిపిఐకి కూడా ఆప్షన్స్ ఉన్నాయి దక్కించుకోవడానికి, కాంగ్రెస్ లేకుండా కూడా దక్కించుకోవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళని అడుగుతున్నారట, మీరున్న ఒకటి కూడా మాకు సపోర్ట్ చేయండి, మీరు కాంగ్రెస్తో వెళితే వెళ్ళారు కానీ గత ఎన్నికల్లో మొన్న ఎన్నికల్లో, ఇప్పుడు మాత్రం మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి అని అడుగుతున్నారట. అట్లా సపోర్ట్ చేసినప్పుడు 23 అవుతాయి, సిపిఐ ఎమ్మెల్యే ఓటుతో 24 అవుతాయి. ఇండిపెండెన్స్లో ఒక 2-3 సిపిఐకి సపోర్ట్ చేస్తే అవి అదనంగా పెరుగుతాయి. బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం సిపిఐకి కూడా ఉంది. మరి కాంగ్రెస్ కొన్ని డబ్బులు పెట్టగలదు, సిపిఐ డబ్బులు పెట్టలేదు, కమ్యూనిస్టులు కొన్ని డబ్బులు పెట్టలేరుగా, కాంగ్రెస్ పెట్టగలదు. కాబట్టి కాంగ్రెస్కి అధికారం చేతిలో ఉంది కాబట్టి మేయర్ పీఠాన్ని సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ దక్కించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు కాక. కానీ ఇంత కష్టపడి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎందుకని పడింది? గత ఎన్నికల్లో సిపిఐకి ఇచ్చింది 1 స్థానం ఎమ్మెల్యే స్థానం. ఇప్పుడు మేయర్ పీఠాన్ని వదిలేసుకొని ఎక్కువ స్థానాలు సిపిఐకి ఇవ్వడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి కాంగ్రెస్కి? మిత్రుడిని గౌరవించుకోవడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి కాంగ్రెస్కి? ఎనివే, అంటే చాలా పాఠాలని ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చెప్పాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.